హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే చూడండి, ఏంటి ఎర్ర ద్రాక్షలు అనుకున్నారు కాదు, ఇవి కరోనాకని మందు తయారు చేశారు చూసావా? తిప్పతీగ పళ్ళు. ఈ తిప్పతీగ పళ్ళుని తిప్పతీగ తిన్నట్టే తినొచ్చు, కానీ స్వీట్ ఉంటాయి. ఇవి కూడా షుగర్కి మంచిది, కానీ తినం మనం. ఎందుకంటే ఇది చీపుగా వచ్చింది కాబట్టి. ఇది అమ్మరు ఎవరు, మనమే వైద్యం తెలుసుకొని తింటే తప్ప చెప్పరనమాట. ఇదిగో తిప్పతీగ, ఇదిగో ఈ తిప్పతీగ మేము వేసుకున్నాం. అప్పుడు మేము వేసుకుంటే ఈ తిప్పతీగని కరోనా అప్పుడు అందరం ఇంటింటికి పెంచుకున్నాం కదా. ఇది కాస్త చేదు ఉండిద్ది, కానీ ఈ ఆకు అయితే మట్టికి, ఇదైతే మట్టికి చేదు ఉండవు. పళ్ళు మట్టికి తీయగా ఉంటాయి, కొంచెం చిరుచేదు ఉంటాయి పళ్ళు, కానీ ఇది పెద్దగా అనిపివు అనమాట. మనకి చేదు అనిపివు, తినొచ్చు మంచిగా. గమనించండి మీరు. ఇదైతే తిప్పతీగ పళ్ళు షుగర్కి, డయాబెటీస్కి, బీపీ పెరగకుండా, ఈ కరోనా అప్పుడు కరోనా రాకుండా ఇట్లా ఉపయోగించిన ఆకు ఇది. ఈ తిప్పతీగ మీద చాలా ప్రయోగాలు చాలా పెట్టారు కదా పాపం ఆంక్షలు, కానీ చాలా మందికి తగ్గిందని మనం అప్పుడు కరోనా అప్పుడు విన్నాము న్యూసుల్లో. కానీ సాధారణంగా అందరు ఇంటింటికి తిప్పతీగ వేసుకున్నారు అప్పుడు. మాది కూడా ఈ తిప్పతీగ ఇంటిది, కానీ అది ఎడారిలో ఉందని మీకు చూపించకుండా ఇట్లా ప్లేట్లో కోసి పెడుతున్నా. ఇప్పుడు ఆడాడ కాయలు కాసినాయి అనమాట. ఏ ఇత్తనాలుగా మారి మళ్ళీ చెట్లు మరుతాయి అనమాట మా ఇంటి ముందు. కానీ గుత్తులు ఎట్టున్నాయి అంటే చూడండి, గుత్తులు ఇదిగో ఇట్లా ఒక గుత్తి ద్రాక్ష గుత్తుల్లాగా వస్తాయి అన్నమాట. ద్రాక్ష గుత్తుల్లాగా, ఇక ద్రాక్ష గుత్తుల్లాగా చూడు ఎట్టున్నాయో. ద్రాక్ష గుత్తుల్లాగే ఉంటాయి. ఇట్లా పచ్చికాయలు వస్తాయి, పండ్లు అయిపోతాయి. ఈ పండ్లు అయిపోయినాయి కొంచెం గట్టి చూసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకు 2 ఒకటే తిన్నామంటే ఇంకా బాగుంటాయి. కానీ మనం తినబుద్ధి ఇది. ఏమన్నా ద్రాక్ష అలాంటివి మనం తిననీకి అనుకుంటాము, కానీ ఈ తిప్పతీగ ద్రాక్షాలు. ద్రాక్ష తీగకి వస్తే తింటాం, కానీ తిప్పతీగ ద్రాక్షలు అయితే తినలేదు ఎవరు తినరు, కానీ తింటే మంచిది అని నేను చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా ఒక డాక్టర్ని కాదు, కానీ అప్పుడు తినమన్నారు కదా అని తిన్నా నేను. నాకైతే బాగానే ఉంది. తీయగా ఉంటాయి, చేదుగా ఉంటాయి కొంచెం. షుగర్కి అయితే మంచిదే, నేనైతే తింటున్నా.